సత్య సంబంధులందరికీ నా నమస్కారాలు, ప్రభు పేరట వందనాలు. సత్యం అంటే ప్రేమ, సత్యవాక్యం అంటే లోతైన మర్మములంటే బాగా ఇష్టమైన వారందరూ కూడా ఈ వచనాలను మీరు పరిశోధించండి. ప్రభురాత్రి భోజనము వలన కలిగేటటువంటి 4వ ఆశీర్వాదం గురించి ఇప్పుడు మీతో చెప్తున్నాను. ప్రభురాత్రి భోజనములో పాల్గొనడం వలన మనకు కలిగే ఆశీర్వాదాల్లో మరో ఆశీర్వాదం, అది 4వ ఆశీర్వాదం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. దయచేసి అందరూ తీయండి బైబిల్ గ్రంథాలు. మాటి మాటికి బైబిల్ గ్రంథం చదవాలా. నా శరీరము తిని నా రక్తము త్రాగువానిని అంచెదినమున నేను లేపుదును అన్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎలాగా? నా శరీరము తిని నా రక్తము త్రాగువానినే అంచెదినమున నేను లేపుదును. అదండి యేసు ప్రభువారంటే మీకు ఇష్టమే కదా. యేసు ప్రభువారంటే చాలా పిచ్చి కదా. ఆయన మాటలంటే సత్య వేదము కదా. మరి ఆయన మాటల్లో మరి ప్రభురాత్రి భోజనం విషయంలో మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దీన్ని ఎందుకు లక్ష్య పెట్టడం లేదు? అసలు ఇది గుర్తుందా? ఆలోచించండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువానినే అంచెదినమున నేను లేపుదును అన్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు. అంచెదినమున మనం లేవాలనంటే ఖచ్చితంగా యేసు ప్రభు శరీరం తినాలి, యేసు ప్రభు రక్తం త్రాగాలి. యేసు ప్రభు శరీరం తినడం త్రాగడం మూలంగా ఆ వ్యక్తిని దేవుడు అంచెదినమున లేపుతాడు. అంచెదినము అంటే ఏమిటి? అంచెదినం అంటే సంఘ నిర్మాణము పూర్తయ్యే దినం, కడబూరం రోగే దినం, క్రీస్తు ఆకాశ మండలమునకు దిగి వచ్చి క్రీస్తు రెండవ రాకడ దినం, క్రీస్తునందు మృతులైన వారిని లేపే దినం, అదే నీతిమంతుల పునరుత్థాన దినం. ఇంతకీ నీతిమంతుల పునరుత్థానములో మనము పాలు పొందాలనంటే ప్రభురాత్రి భోజనములో క్రమంగా పాలు పొందాలి. ప్రభురాత్రి భోజనములో క్రమముగా కాకుండా అక్రమముగా పాలు పొందితే ఇది మనకు దోషం, అది మనకు పాపం. కాబట్టి ప్రభురాత్రి భోజనములో క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో పాలు పొందాలి. అలా పాలు పొందేవారు మాత్రమే నీతిమంతుల పునరుత్థానములో పాలు పొందుతారని మన ప్రభువైన క్రీస్తు వారు తెలియజేసినటువంటి ఆ మహామహోన్నతమైన గొప్ప మాట అన్నమాట. కాబట్టి మనము ప్రభురాత్రి భోజనంలో పాల్గొనటం వలన ఎంత లాభాలున్నాయండి, ఎన్ని లాభాలున్నాయండి, ఎంత లాభమో ఆలోచించండి. ఒక్క ప్రభురాత్రి భోజనం దగ్గర సంఘం క్రమాన్ని పాటించకపోతే ఖచ్చితంగా మనము మిస్ అయిపోయే అతి శ్రేష్టవంతమైన ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందులో ఒక నష్టం ఏమిటనంటే అంచెదినమున లేపడు, అంటే మృతుల పునరుత్థాన దినమున లేపడు. ప్రభురాత్రి భోజనములో అలక్ష్యమున్నా, నిర్లక్ష్యమున్నా చాలా ఇబ్బంది పాలైపోతాం. దైవజనులు, సంఘ సభ్యులు అందరూ కూడా ప్రభురాత్రి భోజనములో క్రమంగా పాలు పొందండి. అంచెదినమున మీరందరూ లేపబడతారని మనవి చేస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను మనందరి హృదయాల్లో ముద్ర వేయునుగాక.